మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్తు క్రైస్తవ ప్రపంచమునకు ఒక సుదినం, ఒక శుభదినం, ఎంతో మహదానందకరమైనటువంటి రోజు. ఎందుకంటే మన ప్రభువారు సర్వలోక మానవాళి పాప విమోచన కొరకు ఆ కలవరి శిలువలో తాను సమర్పించుకొని రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచిన పునరుద్ధానపు శుభదినం. ఈ పునరుద్ధానపు దినమున పునరుద్ధానంలో ఉన్నటువంటి ప్రతి శ్రేష్టమైన ఆత్మీయ ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుడు తన యొక్క పునరుద్ధానపు బలమును, పునరుద్ధానపు ఆశీర్వాదములు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగా. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు భయపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. దేవుడి మాటలు మా హృదయమునకు దీవించునుగాక. ఈరోజు మరి కొంతమంది స్త్రీలు యేసు ప్రభువును ఏ సమాధిలో అయితే ఉంచారు ఆ సమాధిలో ఉన్నటువంటి ఆయన దేహమును చూడడానికి వెళ్ళారు. వారికి దేవదూతలు కనబడ్డారు. వారు ఎవరైతే ప్రభు దేహమును వెతుకుతూ వెళ్ళారో వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు సిలువ వేయబడినటువంటి నజరేయుడగు యేసుని వెతుకుచున్నారు. కొంతమంది స్త్రీలు సిలువలో మరణించినటువంటి నజరేయుడగు యేసు ప్రభుని వెతకటము దేవదూతలు గమనించి ఆ స్త్రీల దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆయన మేము ఎరుగుతాము, ఆయన నజరేయుడగు యేసు ప్రభు, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. మన ప్రభు మృతుల లోకములో లేరు. ఆయన మృతుడు కారు, ఆయన సజీవుడు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలోని అనేక పర్యాయములు ఆయన సజీవుడని ప్రకటించుకున్నారు. అయితే ఆ కాలంలో కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఆయన మాట యందు వారు నమ్మకం ఉంచలేకపోయారు. ఆయన ముందుగా చెప్పిన రీతిగానే మనుషులందరి యొక్క పాప విమోచన కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. మూడో దినమున ఆయన చెప్పినట్లుగానే మన ప్రభువు లేచి ఉన్నారు. ఈయన సజీవుడు. ఈయనను మరణము బంధించుట అసాధ్యము, ఆయనను సమాధి బంధించుట అసాధ్యము, మరణకట్లు ఆయనను బంధించుట అసాధ్యము. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మన ప్రభువు, మన రక్షకుడని యేసయ్య, ఆయనే దేవుడు. ఆయన ఈ సృష్టి అంతటిని సృజించినవాడు, ఈ సృష్టి అంతటిని పాలించుచున్నవాడు కనుక ఆయన సజీవుడు. ఆయనను బంధించి ఉండటము మరణమునకు అసాధ్యం, సమాధికి అసాధ్యం. మరణ వేతనలైనా జయించి తిరిగి లేచారు. ఆయన ఈరోజు పునరుద్ధానుడై కొంతమంది స్త్రీలకు కనబడ్డారు, తర్వాత శిష్యులకు కనబడ్డారు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఇదే భూమి మీద ఆయన అనేకులకు తను అగపరుచుకున్నారు. వారందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళారు. మన కొరకు పరలోక రాజ్యంలో స్థలమును సిద్ధపరచడానికి ఆ ప్రభు మళ్ళా రెండవసారిగా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ ఆయన పోగు చేస్తారు. మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకుంటాం. 7 ఏండ్లు విందు జరుగుతుంది. ఆ తర్వాత మన ప్రభు మనల్ని వెంట పెట్టుకుని ఇదే భూమి మీదకి వస్తారు.
ఇక్కడ 1000 ఏండ్ల నీతి పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత మహా తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత యుగ యుగములు తరతరములు ఉండేటువంటి తండ్రి రాజ్యమునకు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి రెండవసారిగా రాబోతున్నారు. ఆ రెండవ రాకడ కొరకు పునరుద్ధానపు బలమును, పునరుద్ధానపు శక్తిని పొందుకున్న వారమై మరింత వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునికి సమీపంగా ఉంటూ దేవుని వల్లే ఉండడానికి మన ప్రభు మనకు మన కుటుంబాలకు సహాయం చేసి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య, ఈ పునరుద్ధానపు ఈ సందేశమును మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. యేసయ్య నామముని అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ హ్యాపీ ఈస్టర్.